వైసీపీ నాయకుల సతీమణుల్ని కించపరిచేలాగా ఏపీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసిన అత్యంత అనుచితమైన నీచమైన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఏపీ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకున్నట్టుగా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాధారణ కార్యకర్తలు కాకుండా అగ్రస్థాయి నాయకులే స్వయంగా అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధాకృష్ణను ఉద్దేశించి ఏపీ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, సవాలు విసిరారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు కూడా తన వైఖరిని మార్చుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది. రాధాకృష్ణ రాసిన అత్యంత అనుచితమైన నీచమైన వ్యాఖ్యలపై కనీసం వివరణ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ విష వ్యూహాలు పన్నుతోందంటూ మళ్ళీ ఎదురుదాడి చేయడమే కాకుండా లోపల సమర్థించుకున్న తీరు చూస్తే ఆంధ్రజ్యోతి పత్రిక ఇక మారదా, రాధాకృష్ణ గారు మున్ముందు కూడా ఇలాగే రాస్తారా అన్న అభిప్రాయం కలుగుతోంది. వైసీపీ విష వ్యూహాలు అని రాస్తూ వైసీపీ నేతలు సొంత బుర్రలతో ఆలోచించడం లేదని, జగన్ నంది అంటే నంది, పంది అంటే పంది అనేలా వ్యవహరిస్తున్నారని శనివారం వీకెండ్ కామెంట్ లో ఏపీ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారని రాశారు. చాలా సింపుల్ గా జగన్ నంది అంటే నంది, పంది అంటే పంది అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అని అంత పద్ధతిగా రాసి ఉంటే ఇంత వివాదమే ఉండేది కాదు. కానీ మొత్తం వివాదానికి కారణమైన అత్యంత నీచమైన వ్యాఖ్యల్ని మాత్రం ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించడానికి ఈరోజు మొహమాట పడినట్టుగా ఉంది. ఆ రోజు వైసీపీ నాయకులను ఉద్దేశించి వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ చెప్పిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులను పిలిచి మీ భార్యలు కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారని చెప్పేసి వాళ్ళందరినీ చెల్లెళ్ళగా భావించి ఇతరులకు ఇచ్చి వివాహం చేసే టైప్ లో వైసీపీ వాళ్ళు ఉన్నారంటూ అత్యంత నీచంగా రాశారు. అంటే వైసీపీలోని మహిళలంతా, వైసీపీ నాయకుల భార్యలంతా వాళ్ళ భర్తలు చెప్తే ఇంకో చోటికి వెళ్ళైనా పడుకుంటారు అన్నట్టుగా అత్యంత నీచమైన, అంటే జర్నలిజం చరిత్రలోనే ఇలా ఎవరు మాట్లాడి ఉండరు. అలా మాట్లాడేసి మళ్ళీ చాలా సింపుల్ గా నంది అంటే నంది, పంది అంటే పంది అంటారని రాధాకృష్ణ గారు రాశారని చెప్తున్నారు. అసలైన వ్యాఖ్య మాత్రం రాయడం లేదు. అంటే మొత్తానికి రాధాకృష్ణ అత్యంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడారు అన్నది ఆంధ్రజ్యోతిలోని జర్నలిస్టులు కూడా అర్థమైనట్టుగా ఉంది. అందుకే ఆ వ్యాఖ్యలు రిపీట్ చేయలేదు. పైగా ఎలా చెప్తున్నారో చూడండి, ప్రతిసారి వైసీపీ నేతలు గుడ్డిగా సమర్థించడం, అంటే జగన్ ని గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఈ విషయ తీవ్రత తెలిపేలా వీకెండ్ కామెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ విషయం చిమ్ముతోంది. అంటే పరిస్థితి తీవ్రతను తెలియజేయాలి అంటే వైసీపీ నాయకులు వాళ్ళ భార్యలు ఇంకో దగ్గర పడుకోబెడతారు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా రాస్తారా? పరిస్థితి తీవ్రత తెలియజేయడం అంటే ఇదేనా? కిరాకార్పి కూడా రోజు పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటారు, మరి ఆయన కూడా అనొచ్చు కదా, ఇంకా నేను తీవ్రత తెలియజేయడం కోసం ఇలాంటి పచ్చి బూతులు వాడుతుంటానని. అంటే కిరాకార్పి స్థాయికి ఏపీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు వెళ్ళిపోయారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. పైగా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక తనదైన శైలిలో ఇంకో వ్యాఖ్య కూడా రాసింది. తమ నిస్సహాయ పరిస్థితిని వీకెండ్ కామెంట్ లో చక్కగా వివరించారంటూ వైసీపీ నేతలే అంతర్గతంగా అంగీకరించారు. అంటే రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి వైసీపీ నేతలు, సార్ మీరు బాలే రాశారు సార్ మా నిస్సహాయ గురించి అని అన్నారన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో రాసుకున్నారు. ఇది ఒక పచ్చబద్ధం. అంత నిస్సహాయ స్థితిలో బతికే బదులు బయటికి పోవచ్చు కదా. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి మా నిస్సహాయ స్థితిలో బతుకుతున్నాం అన్నప్పుడు, ఎలాగో రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడేంత చదువు ఉన్నప్పుడు రాధాకృష్ణ గారిని పట్టుకొని తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళిపోవచ్చు కదా. అలాంటి నిస్సహాయ స్థితిలో ఎవరైనా నాయకులు ఉంటే వైసీపీలో ఎవరు ఉండరు. అంటే కేవలం మేము రాసిన వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏదో పాతకాలంలో పద్ధతుల తరహాలోనే వైసీపీ నాయకులు కూడా ఇలా అంటున్నారు, ఇలా భావిస్తున్నారు అని రాసుకోవడం అలవాటైపోయింది. అంత నిస్సహాయ స్థితిలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి తాళ్ళతో కట్టేసి ఉంటారా? ఎవరైనా రాధాకృష్ణ గారికి టచ్ లో ఉండి రోజు వాళ్ళ బాధలన్నీ చెప్పుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే నిస్సహాయ స్థితిలో ఎందుకు బతకాలి? వెళ్ళిపోవచ్చు కదా, రాధాకృష్ణ గారి ద్వారా టీడీపీలోనికి వెళ్ళిపోవచ్చు కదా. అలాంటి వారంటూ ఎవరు ఉండరు. కానీ మేము రాసిన దానికి వైసీపీలో కూడా యాక్సెప్టెన్సీ ఉంది అని చెప్పుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చాలా తీవ్రంగా మాట్లాడారు. భార్యకు చెల్లికి తేడా తెలియని స్థాయికి రాధాకృష్ణ దిగజారిపోయారు. మహిళల్ని అడ్డు పెట్టుకొని పార్టీలు లాక్కున్న వ్యక్తులు మీరు ఎన్టీఆర్ దగ్గర నుంచి అని కూడా మాట్లాడారు. మేము మీలాగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం లేదు, మీకు వెన్నుముక లేదు కాబట్టి ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటున్నారు. మేము దమ్ముంది కాబట్టి ఒంటరిగానే పోరాటం చేస్తున్నాం, ఎవరిని మద్దతు తీసుకొని మేము రాజకీయాల్లో పోరాటం చేయడం లేదు, ఒంటరిగా పోరాటం చేస్తున్నాం, మాకు ఉంది వెన్నెముక, మీకు లేదు రాధాకృష్ణ అని ప్రశ్నించారు. రాధాకృష్ణ అత్యంత నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ఇలా భార్యకు చెల్లికి తేడా లేకుండా వ్యాఖ్యలు రాశారు అని కూడా ఆయన విమర్శించారు. ఇంతకాలం రాధాకృష్ణని ఒక బ్రోకర్ అనుకొని వదిలేశాం, కానీ ఇకపై అలా ఉండదు, తెలుగు రాష్ట్రాల్ని వదిలేసి పారిపోయే పరిస్థితి రాబోతోంది అని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రాధాకృష్ణని ఉద్దేశించి ఒక పిచ్చి కుక్క అని అభివర్ణించారు. జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేసుకుంటున్న గజ్జి కుక్క అంటూ కూడా ఆయన తీవ్రంగా మాట్లాడారు. లక్ష్మీ పార్వతి మహిళల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం
వీళ్ళందరికీ తొలి నుంచి అదే అలవాటు ఉంది. ఎన్టీఆర్ దగ్గర నుండి ఇప్పటి వరకు అదే చేస్తూ ఉన్నారని కూడా ఆమె విమర్శించారు. మార్గాని భరత్ మాజీ ఎంపీ గడ్డి తింటున్నారా రాధాకృష్ణ నిజంగా కడుపు అన్నమే తింటున్నారా అని కూడా ప్రశ్నించారు. తల్లికి చెల్లికి తేడా తెలియదా అని మాట్లాడారు. పైగా తాను రాసిన నీచమైన వ్యాఖ్యల్ని ఒక మహిళ యాంకర్ ద్వారా వాయిస్ ఓవర్ చొప్పించారు అని కూడా ఆయన విమర్శించారు. రామసుబ్బారెడ్డి లక్షల కోట్లు తెచ్చి లక్షల ఎకరాలు తెచ్చి ఒక మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు, ఇలా పక్కన కట్టండి అని జగన్మోహన్ రెడ్డి ఒక సలహా ఇస్తే ఎందుకు మీకు ఇంత కోపం అని కూడా రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పదే పదే అమరావతి దేవతల రాజధాని, దేవతలు ఉండే రాజధాని అంటున్నారంటే మిగిలిన రాష్ట్రంలో ఎక్కడ దేవతలు ఉండరా, ఒక అమరావతి మాత్రమే దేవతల రాజధాని అని కూడా రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగి రమేష్ రాధాకృష్ణ నీకు దమ్ముంటే నువ్వు ఒక చీటర్వి, నీకు దమ్ముంటే నీ ఆఫీస్ ముందే నిలబడి మేము సవాల్ చేస్తున్నాం, బయటకు వచ్చి మాట్లాడు అంటూ కూడా ఛాలెంజ్ చేశారు. సారీ చెప్పి తీరాల్సిందే, ఇప్పుడు పోలీసుల్ని అడ్డు పెట్టుకొని రాధాకృష్ణ బతకవచ్చు కానీ ఈ విషయంలో సారీ చెప్పకపోతే భవిష్యత్తులో ఉరికించి కొట్టే రోజులు రాబోతున్నాయి అని కూడా వ్యాఖ్యానించారు జోగి రమేష్. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగానే ఈ అంశాన్ని తీసుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే వ్యాఖ్యలు కూడా అంత తీవ్రంగా ఉన్నాయి. వైసీపీ నాయకులు వాళ్ళ భార్యలను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసే టైప్ అని మాట్లాడిన తర్వాత ఎవరికైనా కోపం వస్తుంది. ఇదే వ్యాఖ్యలే వైసీపీ నుంచి ఒక సాధారణ కార్యకర్త చేసినా సరే ఈ పార్టీకి ఆ సాధారణ కార్యకర్త కదా అతను ఎవడో అని కూడా సంబంధం లేకుండా డిబేట్లు పెట్టి నానా రచ్చ చేసి వీళ్ళకి మహిళలంటే గౌరవం లేదు, వైసీపీ వాళ్ళ బతుకులంతా అయితే ఎప్పుడు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటారని ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రసారం చేసి ఉండేవాళ్ళు. అది మాత్రం నిజం. కానీ ఇంత దారుణమైన వ్యాఖ్యలు రాయడమే కాకుండా మళ్ళీ ఈరోజు పత్రికలో ఆ పరిస్థితి తీవ్రతను తెలియజేయడానికి అలాంటి మాటలు మాట్లాడితే దాని మీద రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడారు. పరిస్థితి తీవ్రత తెలియజేయాలంటే ఆడవాళ్ళని ఇలా రాయాలనా అంటే ఇక ఏం పదజాలం లేదా తెలుగులో? ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, తాడిపత్రి చంద్రశేఖర్, భరత్, కారుమూరి వెంకటరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, మేరుగ నాగార్జున్, కల్పలతారెడ్డి, లక్ష్మీ పార్వతి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకమైన నాయకులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.